Chongtu Garu to come over to the dais. It is our tradition and తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసేవలో పునీతులవుతున్న ఉద్యోగ సోదర సోదరి మనందరి పక్షాన గజెట్ ఆఫీసర్స్ అసోసియేషన్, టీఎన్జిఓ, పిఆర్టీఓ లాంటి అనేక సంఘాల రాష్ట్ర పెద్దలు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారిని, హెల్త్ మినిస్టర్ గారిని, స్పెషల్ సిఎస్ గారిని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీకి స్వాగతం పలుకుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మారం జగదీశ్వర్ గారు ప్రెసిడెంట్ ఎన్జిఓ, ఏలూరు శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ టీజీఓ, పి దామోదర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ పిఆర్టీయు, శ్రీ చావా రవి గారు ప్రెసిడెంట్ టిఎస్ యూటీఎఫ్, గిరి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెసిడెంట్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్, జి సదానంద గౌడ్ గారు ప్రెసిడెంట్ ఎస్టీయు టిఎస్, వి రవీంద్ర రెడ్డి గారు ప్రెసిడెంట్ ట్రెసా, వి లచ్చిరెడ్డి గారు ప్రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, బి సైదుల్ గారు ప్రెసిడెంట్ ఎస్టీఎఫ్, దాసే నాయక్ గారు ప్రెసిడెంట్ తెలంగాణ క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్, ఇంకా రమేష్ గారు, అంజిరెడ్డి గారు, ఎందరో పెద్దలు ఉన్నారు. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ పెద్దలు పి వెంకటరెడ్డి గారు, పి కృష్ణమూర్తి గారు, శ్రీమతి ఉమాదేవి గారు ఉన్నారు. వారికి కూడా నమస్కారంతో స్వాగతం. I request all the union leaders to come out to the dais. వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ట్రస్ట్ ప్రతినిధుల్ని వేదికన ఉన్న కుర్చీల్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రమణ గారు, లెట్స్ వెల్కమ్ ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ గారు సంజయ్ జాజు గారు వచ్చారు. వారికి స్వాగతం. సిఇఓ ఆరోగ్యశ్రీ హనుమత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రజాపాలన ప్రభుత్వ ప్రణాళికల్ని, ప్రజాపాలన ప్రభుత్వం యొక్క ఆశల్ని, ఆశయాల్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు, 4 కోట్ల ప్రజలకు అందిస్తున్న సేవకు ప్రతిబింబాలు ఇక్కడ ఉన్నాయి. అందరికీ నమస్సులు తెలియజేస్తూ దయచేసి అందరూ క్రమశిక్షణతో లేచి నిలబడదాం. అందరం కలిసి మనదైన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గొంతెత్తి పాడదాం. సమాచార పౌర సంబంధాల శాఖ మిత్రులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్లే చేశారు. జయ జయ హే తెలంగాణ. ఉండాలి. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆరోగ్యంతో, ఆనందంగా ఉండాలి. మరి ఆ సందర్భమే ప్రజలకు ఆనందంగా ఉండాలన్న కాంక్షతో మన ప్రజాపాలన ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పెద్దలందరూ అందించిన శుభ సందర్భం తెలంగాణ రాష్ట్ర గీతం.
జయ తెలంగాణ ఆరోగ్యమయ తెలంగాణకు శ్రీకారం చుడుతున్న ఈ సభలో జాకబ్ గారు ఇప్పుడు పుష్పగుచ్చాలు అందింపచేస్తారు అతిథులకు. It's a tradition and custom to honor and welcome our beloved chief guests. I take this privilege to welcome the Principal Secretary of the Medical and Health Department on behalf of the Government of Telangana and Employees Healthcare Trust. A request to honor our chief guest, Sri Batti Vikramarka Mallu Garu. I request Dr. Christina Chomtu, Madam Garu, to felicitate our beloved Deputy Chief Minister Garu. I request Dr. Christina Chomtu Garu to honor our guest of honor, Sri Damodar Rajanarasimha Garu, Honorable Minister for Health, Medical and Family Welfare and Science and Technology. And also I request Dr. Christina Chomtu Garu to honor our Chief Secretary to Government and Chairperson of EHCT, Sri Sanjay George Garu. And also I request our CEO Garu to come over here and to present the bouquet to the Special Chief Secretary Garu, Benhar Mahesh Ekadat Garu. And also I request CEO Hanuman Garu to present the bouquet to the Principal Secretary for Education, Yogita Rana Garu. I request our CEO of the Employees Healthcare Trust to come forward and present and honor with a bouquet to Dr. Christina Chomtu Garu. దినదినం కాదు క్షణ క్షణం వినూత్నంగా ఆలోచిస్తూ సామాన్య ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం సాగుతున్న ప్రయత్నాలు ఒక యజ్ఞంలా ముందుకు సాగుతూ ఉంటే సేవలు అందించే ఒక పవిత్రమైన కార్యంలో అనుసంధానంగా ఉన్న ఉద్యోగులు అధికారుల కోసం ప్రజాపాలనా ప్రభుత్వం ఆలోచించి ఈ ముహూర్తాన్ని ముందుకు తీసుకొచ్చింది. మే ఐ నౌ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు సార్ టు for welcome address and introduction about the scheme. CS garu. గౌరవనీయులైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క మల్లు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, ఇక్కడికి ఈరోజు వచ్చేసినటువంటి మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, నెట్వర్క్ హాస్పిటల్స్, పార్ట్నర్స్, మెంబర్స్ ఆఫ్ ద ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరికీ నా నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ 2013 ఇయర్లోనే మొదలైంది. అప్పుడు రాజీవ్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, స్కీమ్లో ఉన్న హాస్పిటల్ పార్టిసిపేషన్ చాలా లిమిటెడ్గా ఉండటం, హెల్త్ ప్యాకేజెస్లో అన్ని ఇన్ఫ్లెక్సిబిలిటీస్ రావడం, తర్వాత ఈ రేట్స్ అన్నీ కూడా 2018లోనే రివైజ్ అయిన తర్వాత ఆ రేట్స్ CGS కన్నా కూడా తక్కువ ఉన్నప్పుడు చాలా తక్కువ హాస్పిటల్సే ఈ EHS కార్యక్రమంలోనే పాల్గొన్నారు. తర్వాత ఈ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఒక కాంట్రిబ్యూటరీ స్కీమ్ పెట్టి దీన్ని నడవాలని ఆలోచన మొన్ననే 17th June 2026 గత నెల బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కాన్స్టిట్యూట్ అయింది. చీఫ్ సెక్రటరీగా నేను, తర్వాత ఎంప్లాయీస్, పెన్షనర్స్, రిప్రజెంటేటివ్స్ అందరు కలిసి ఈ ట్రస్ట్ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం గత నెల. మొన్ననే ఈ ట్రస్ట్కి CEOగా కూడా హనుమంత్ గారు రావడం,
నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పెట్టేటప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మాకు ఉన్న ఎంప్లాయీస్ డేటాబేస్ IFMISని కూడా ట్రస్ట్ ఐటీ ప్లాట్ఫామ్తో కూడా ఇంటిగ్రేట్ చేశాము. దీంతోనే ప్రతి ఎంప్లాయీకి ఈ రోజు నుండి వర్చువల్గా ఆన్లైన్లో ఒక డౌన్లోడబుల్ ఎంప్లాయీ ఐడి, అదే రకంగా పెన్షనర్స్కి ఒక పెన్షనర్ ఐడి కూడా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించిన పోర్టల్ని కూడా నెట్వర్క్ హాస్పిటల్స్తో లింక్ చేశాం. లాస్ట్ మీటింగ్ ట్రస్ట్ మీటింగ్లో CGHS స్కీమ్కి ఉన్న ప్యాకేజెస్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ని కూడా ట్రస్ట్లోనే ఇంప్లిమెంటేషన్ చేయడానికి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. గత నెల నుండి ఒక 1.5% ఆఫ్ ద బేసిక్ పే అండ్ బేసిక్ పెన్షన్ కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో రెమిట్ చేయడం జరిగింది. స్కీమ్ ఇప్పుడు ఒక క్యాష్లెస్ ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ 886 ఎంపానల్డ్ హాస్పిటల్స్, ఈ మొత్తం రాష్ట్రం అంతా కూడా 886 ఎంపానల్డ్ హాస్పిటల్స్ ద్వారా క్యాష్లెస్ ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఈ స్కీమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేసిన తర్వాత ఈ స్కీమ్ ద్వారా CGHS రేట్స్ని కూడా అడాప్ట్ చేశాము. దీంతో ఒక 1816 మెడికల్ అండ్ సర్జికల్ ప్రొసీజర్స్కి ఒక మంచి రేట్ అవుతుంది. దీంతో మనకి హాస్పిటల్ నెట్వర్క్ అంతా కూడా మనకి రెడీగా అవుతారు. GOMS 50 కూడా నిన్ననే ఇవ్వటం జరిగింది. దీంతో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఇస్ నౌ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మేమందరూ కలిసి ఇప్పుడు ఈ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ మొత్తం స్కీమ్ ఇంప్లిమెంటేషన్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, ఆపరేషన్ అంతా కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. అదే రకంగా రాబోయే సమయంలో ఒక 24 వెల్నెస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఈ స్కీమ్ భాగంగా ఈ ట్రస్ట్ ద్వారా మేము ఒకటి స్కీమ్ ఫండ్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా, ప్రొఫెషనల్గా మన ఎంప్లాయీస్, పెన్షనర్స్ అండ్ ఆల్ ది అదర్ ఎలిజిబుల్ డిపెండెంట్స్ అందరినీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ అండ్ ప్రొసీజర్స్ చేయడానికి కూడా మేము సిద్ధమవుతాం. అండ్ ఈరోజు ఒక మేజర్ మైల్ స్టోన్, మొన్ననే ఎంప్లాయీస్ అందరూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో కలవడం, వారు నాకు ఈ స్కీమ్ని తొందరగా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి అని ఆ డెసిషన్ నాకు చెప్పడం, డైరెక్షన్స్ ఇవ్వడం. ఈరోజు ఒక 8 lakh ఎంప్లాయీస్, పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్, ఎలిజిబుల్ డిపెండెంట్స్ అందరూ కూడా ఈ రోజు నుండి ఈ వ్యవస్థలోనే ఇన్వాల్వ్ అవుతారు. దీనికి ఎంప్లాయీస్ అసోసియేషన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రాబోయే సమయంలో విల్ ఆల్ కలెక్టివ్లీ ట్రై టు మేక్ దిస్ స్కీమ్ రిలయబుల్, responsive and provide sustainable healthcare system for all our employees and pensioners. Thank you very much. Jai Hind, Jai Telangana. Thank you, sir, for the introduction of the scheme. Now I take this privilege. Today marks a significant milestone in the government of Telangana's commitment to the welfare of its employees and pensioners. The launch of new employees health scheme is more than the introduction of a healthcare program. It is a reaffirmation of the government's commitment to ensuring quality, accessible, cashless and transparent healthcare for government employees, pensioners and their dependent family members. గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, సిఎస్ గారు, ఇతర పెద్దల సమక్షంలో పండుగ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ టు లాంచ్ NEHS పోర్టల్, లాంచ్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. ఇది తెలంగాణ రాష్ట్ర సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల సేవా రంగంలో ఇది ఒక కొత్త చరిత్ర. చాలా మంది చేతుల్లో కెమెరాలు ఉంటాయి కాబట్టి చప్పగా అనిపిస్తున్నాయి.
మన మిత్రులు ఇస్తారు ఫొటోస్, మనం సపోర్ట్లు కట్టుకోవడం. న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, ఇలాంటి అవసరాలు పడకూడదని భగవంతుని ప్రార్థిస్తూనే అవసరం పడ్డప్పుడు ప్రభుత్వం ఉంది అన్న భరోసాను అందిస్తున్నారు వేదిక నుంచి పెద్దలు. ఈ మధ్య మన సీఎం గారు ముఖ్య అతిథిగా పాల్గొని డిప్యూటీ సీఎం గారు రూపకల్పన చేసిన రైతు ఆశీర్వాద సభ విన్నాం, కృతజ్ఞతా సభ. అట్లాగే ఇది కూడా ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది కృతజ్ఞతా సభ, లాంచింగ్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ అండ్ dignitaries on the dais to distribute the downloaded NEHS health cards. ఆ పేర్లు జాకబ్ గారు చదువుతారు. Now I request our chief guest to present, to release the dummy health cards. మారం జగదీశ్వర్ గారు, Maram Jagadishwar, President, TNGO. Eluru Srinivasarao, President, TGO. P. Damodar Reddy, President, PRTU. Okay, thank you, sir. Anna, దయచేసి మీరు కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాను. Now we'll have a distribution of individual cards. I request Mr. Maram Jagadishwar, President TNGO, to come forward, and individual cards. I request Honorable Deputy Chief Minister Garu to present individual cards to Maram Jagadishwar, President TNGO. Next, Eluru Srinivasarao garu. Eluru Srinivasarao, President TGO. P. Damodar Reddy, President PRTU. Damodar Reddy, President PRTU. Chavar Ravi, President TSUTF. Giri Srinivas Reddy, President TG Secretariat Association. కార్డు చిన్నదే కావచ్చు కానీ అది అందించే సేవ చాలా పెద్దది. Sri G. Sadanandam Gaud, President STUTS. V. Ravindra Reddy, President PRESA. V. Lachireddy, President Deputy Collectors Association. B. Saidulu, President STF. Dasya Naik, President Telangana Class 4 Employees Association. K. Ramesh, President TRTF. Sri P. Venkat Reddy, President Telangana State Government Retired Employees Association. P. Krishnamurthy, General Secretary, Telangana All Pensioners and Retired Persons Association. Srimati R. Umadevi, Chairperson. Dasya Naik, President Telangana Class 4 Employees Association. P. Venkat Reddy, President Telangana State Government Retired Employees Association. R. Umadevi, Chairperson, Telangana Women Pensioners Association. Saidulu, President STF. K. Ramesh, President TRTF.
ఆచరణాత్మకంగా ఉపయోగపడే ఒక సౌకర్యాన్ని ఆవిష్కరించిన పెద్దలకు ధన్యవాదాలతో కార్యక్రమ నిర్వాహకులు నిర్ణయించిన మేరకు కొందరు పెద్దలు కృతజ్ఞతా పురస్సరంగా ముందుగా సంక్షిప్తంగా స్పందన తెలియజేస్తారు. ఆ తర్వాత పెద్దల సందేశాలు ఉంటాయి. మారం జగదీశ్వర్ గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు, దామోదర్ రెడ్డి గారు, గిరి శ్రీనివాసరెడ్డి గారు, పి వెంకటరెడ్డి గారు, సుప్రజ విజయ్ గారు, రేణోవా రామసుబ్బారెడ్డి గారు క్లుప్త సుందరంగా వారి స్పందనలు అందజేస్తారు. ముందుగా ప్రెసిడెంట్ టీఎన్జిఓ శ్రీ మారం జగదీశ్వర్ గారు. కార్డులెస్ ఉంటే ఇవ్వండి, టైం సేవ్ అవుతుంది. కార్డులెస్ ఉన్నా ఈరోజు శుభదినం. ఎంప్లాయీస్ న్యూ హెల్త్ కార్డును లాంచ్ చేసిన గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రులు గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ పేరు పేరు నమస్కారం. 20 ఏళ్ళు వేచి చూసి యావత్తు తెలంగాణలో ఉద్యోగులందరూ ఎప్పుడు వస్తుందని చూసినా హెల్త్ కార్డు ఇచ్చినందుకు అందరి తరఫున సార్ మీకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఎక్కడ లేని ఇండియాలోనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా 45 కోట్లు ఎంప్లాయీ షేర్ ఉంటే ప్రభుత్వం కూడా 45 కోట్లు ఇచ్చి అవసరం వస్తే ఇంకా 200 కోట్లైనా ఇస్తారన్న ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. నిజంగా మా మాటలు వస్తలేవు. 2 నెలలు చాలామంది రికవర్ చేశారు. 1.5 ఇంకా ఎప్పుడు వస్తుందంటే 15th రోజు అనుకున్నాం, 17th రోజు ఇలా చేయడం యావత్ ఉద్యోగులకు ఆనందదాయకంగా చాలామంది సంబరాలు చేసుకునే సమయం సార్. హెల్త్ ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఇలా మాకు జీతం వచ్చినా పర్లేదు, కానీ ఆరోగ్యం విషయంలో అయితే చాలామంది ఓల్డ్ పేరెంట్స్కు అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడు అందరూ మా ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం కూడా మా ఉద్యోగుల ఆరోగ్యం బాగుంటేనే ఇలా మీకు వర్క్ ఎక్కువవుతుంది కాబట్టి ఇంకా కష్టపడి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటట్టు కృషి చేస్తాం. మరి ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి, మా చీఫ్ సెక్రటరీ గారికి, అందరికీ మంత్రి మండలి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. పెద్దలందరికీ తెలుసు కేబినెట్ సమావేశం ఉన్న విషయం. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగా స్పందనలు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్రెసిడెంట్ టీజీఓ ఏలూరు శ్రీనివాసరావు గారు. ఈనాటి హెల్త్ కార్డ్స్ లాంచింగ్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రభుత్వ మనము ఉద్యోగులం, అధికారులం, ఉపాధ్యాయులం, అధ్యాపకులం, పెన్షనర్లం, వర్కర్లం కలిపి సాధించుకున్న ప్రభుత్వం నుండి ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు మన భట్టి సార్ గారికి, అదేవిధంగా అన్నిట్లో సీనియరు, హెల్త్లో కాదు ఎందులో ఉన్న తెలంగాణ ఉద్యమంలో మనందరినీ ముందు నడిపిన పెద్దలు దామోదర్ నరసింహరావు గారు వారికి తలవంచనం చేసుకుంటూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, మన ఉద్యోగ సమస్యలపైన ఎప్పుడు నిరంతరం మనం ఇబ్బంది పెడుతూనే ఉన్నాం ఎక్కా సార్ గారికి, అదేవిధంగా యోగితారాయణ మేడం గారికి, మన ఏదున్నా ఎస్ఎంఎస్ల తోటి సిఇఓ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి పర్మనెంట్గా ఉన్న మనది మొత్తం మేదేసుకొని చేస్తున్న హనుమంతు గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా మా బాధ వారికి, వేదిక మీద ఉన్న ట్రస్ట్ సభ్యులు అందరికీ 17 మంది అధికారులకి, 13 మంది ట్రస్ట్ సభ్యులకి, ముందు ఉన్న ట్రస్ట్లో కూడా పెద్ద సంఘాలు చాలా ఉన్నాయి. జాయింట్ స్టాక్ కౌన్సిల్లో ఉన్నవాళ్ళు, జేఏసీలో ఉన్న సంఘాలు, పెద్ద సీనియర్ సంఘాలు అందరూ ముందున్నారు. అందరికీ వారందరికీ మీడియా మిత్రులకి ఈ కార్యక్రమం ఇచ్చేసిన పేరున ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం 1 by 1 2.5 సంవత్సరాల్లో అటు డిఏలు 3 డిఏలు కావచ్చు, 6 డిఏలు పెండింగ్ ఉన్న డిఏలు కావచ్చు, పిఆర్సీ పైన ప్రకటన కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న హెల్త్ కార్డ్స్ చాలా నెగిటివ్గా వెనకుండి ఒక వర్గం చేస్తున్నప్పుడు కూడా దాన్ని తిప్పి కొడుతూ చెప్పిన టైంకి 15వ తారీఖు కొత్త స్కీమ్ అని చెప్పి 2 రోజులు, 1 రోజు లేట్ అంతే. దాంతో చేసిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా 15,25,000 మంది ఉద్యోగుల పక్షాన తల వంచి నమస్కారం చేసుకుంటూ, అదే ఇది ఒకటే కాదు, మన సమస్యల పైన కూడా క్యాబినెట్ సబ్ కమిటీని అపాయింట్ చేసిన
మినిస్టర్స్ కమిటీ కూడా మనతోటి 2-3 సార్లు కూర్చొని చర్చించి 64 సమస్యల్లో సుమారు 35 సమస్యలు క్లియర్ అయినాయి. అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యమైనది మనకు ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా క్యాబినెట్లోని మంత్రివర్యుల దృష్టికి, సిఎస్ గారి దృష్టికి తీసుకోగలిగాం. డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాం. సిఎస్ గారిని డైరెక్ట్గా పోయి కలగలుగుతున్నాం. హెల్త్ సెక్రటరీ గారిని కలగలుగుతున్నాం. డిప్యూటీ సీఎం గారైనా సీఎం గారైనా డైరెక్ట్గా మనకు డోర్లు ఓపెన్ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మన 1 by 1 అన్నీ అవుతున్నాయి. హెల్త్ కార్డ్స్లో కూడా ఎటువంటి అపోహలకి పోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో పెట్టే ఏదీ నమ్మవద్దు. ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా వచ్చేది, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి. కొత్త స్కీము ఈ రోజు మొదలైంది, నెలాఖరు వరకు కూడా కుదిరబడుతుంది. ట్రస్ట్కి యజమానులు మనమే అనుకున్నాం. మొత్తం కూడా మన్ని చేసుకోమని ఈరోజు జీవో ఇచ్చారు. మనకు కొత్తగా వచ్చిన సీఎస్ గారు కూడా మనం చూసాం. పోయాక ఒక్క నిమిషం కూడా ఆల్మోస్ట్ ఆల్ పేరాలు చదువుతున్నారు సార్. మనం ఇచ్చిన పిటిషన్ లైన్ కాదు, పేరాలుగా ఈవెన్ అందులో కూడా పీపీటీలో కూడా ఒక్క నిమిషంలో డిస్పోజ్ చేసి ఇమీడియట్గా పెట్టుకోండి, రేపే పెట్టండి, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడండి, హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడండి అని క్లియర్గా మనకి చెప్పే సిఎస్ గారు వచ్చారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, క్యాబినెట్ టైం అవుతుంది కాబట్టి ఎక్కువ మనం మాట్లాడలేము. మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా చాలా మందికి హెల్త్ కార్డ్స్ మీద యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మిగతా కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళు కావచ్చు, చాలా డిపార్ట్మెంట్ 7,10,000 మందికి అవుతుంది. మిగతా అందరికి కూడా డిప్యూటీ సీఎం గారు కానీ, మన దామోదర్ సార్ కానీ, సిఎస్ గారు కానీ, హెల్త్ ట్రస్ట్ కానీ చెప్పింది ఏంటంటే 1 by 1 మనమే ఓనర్లం. ఎవ్రీ మంత్ ఒక్కొక్కటి కొత్తగా యాడ్ చేసుకుంటూ సకల ఉద్యోగులను తెలంగాణ వాళ్ళందరూ కూడా స్కీమ్లో చేస్తామని చెప్పారు. కాబట్టి మనకు అన్నిటికీ ఇప్పుడు మన బిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫైనాన్స్ సెక్రటరీ గారు వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, పెండింగ్ బిల్స్ కూడా మనం చూసాం. ఏ ప్రభుత్వం చేయలే. మన డిప్యూటీ సీఎం గారు మాటిచ్చి 500 కోట్లు కొట్టారు, 750కి 750 కొట్టారు, 1000కి కొట్టారు, 2000 కూడా ఈ నెలతో అవుతుంది. ఒకటే మాత్రం రిక్వెస్ట్ ఇక్కడ చేయకూడదు కానీ మన్నించాలి. ఈ 2000 ఇంకొక 2-3 నెలలు కంటిన్యూ చేయండి సార్, అందరి తరఫున విన్నపం. దాంతోపాటుగా మేము 1 గంటగా మా ఉపాధ్యాయ సంఘాలు, సీనియర్ సంఘాలు ఉన్నాయి, అధ్యాపక సంఘాలు ఉన్నాయి, ఆచార్య సంఘాలు ఉన్నాయి, ఇక్కడున్న ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అందరం కూడా మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాం. మేము ఎవరి అపోహలకి గురిగాం. మా సమస్యలన్నీ మీకు తెలుసు. మా సమస్యలు తీరుతైన ఆశాభావంతో ఈ అవకాశం ఇచ్చిన టైం లేదు కాబట్టి అధ్యక్ష వారికి, అదేవిధంగా ముఖ్యంగా హెల్త్ కేర్ ట్రస్ట్ వారికి మరొకసారి యావత్ తెలంగాణ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. వెల్కమింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ కుమార్ సుల్తానియా సార్. ఆరోగ్యశ్రీ హనుమంత్ గారు స్వాగతం పలుకుతున్నారు. ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారి సందేశానికి ముందు గిరి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ సెక్రటరీ అసోసియేషన్. అందరికీ నమస్కారం. ఈనాటి ఈహెచ్ఎస్ లాంచింగ్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి, గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి, వేదిక మీద ఉన్న ఇతర అధికారులకు, ట్రస్ట్ సభ్యులకు, నాతోటి ఉద్యోగులకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా కాలం వేసిన ఉదయం ఈరోజు ఉదయించింది. మీ ప్రభుత్వానికి, గౌరవ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ గారికి పేరు పేరున ఇతర ఉన్నతాధికారులకు ధన్యవాదాలు చెప్తుండడానికి మేము ఈ అవకాశం తీసుకున్నాం సార్. చాలామందికి ఈ ఇష్యూ మీద ఇంకా డౌట్లు ఉన్నాయి. ఒక్క విషయం మాత్రం నేను క్లియర్ చేసేసి వెళ్ళిపోతాను. ట్రస్ట్ అనేది ఆల్ పవర్ఫుల్ అని నిన్ననే ఒక GOMS 50 ఇష్యూ చేయడం జరిగింది. మేము అధికారులను కలిసినప్పుడు కానీ, ప్రభుత్వం యొక్క పెద్దలను కలిసినప్పుడు కానీ మాకు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, ట్రస్ట్ యొక్క పూర్తి బాధ్యతలు ఈ ట్రస్ట్లో ఉన్న మీ మెంబర్స్కే ఉన్నాయి. కాబట్టి దీన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అందరూ ఎంప్లాయీస్కు న్యాయం జరిగే తీరుగా, మంచి ఆరోగ్య సేవలు అందే తీరుగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ట్రస్ట్ మీద ఉంది. కాబట్టి ఎవ్వరు ఏ ఎంప్లాయీ కూడా ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. దిస్ విల్ బి ది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ ఇన్ ద కంట్రీ. అది గౌరవ సీఎం గారు కూడా చెప్పారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. కాబట్టి మా ట్రస్ట్ సభ్యుల మీద, మా మీద విపరీతమైన బాధ్యత ఉన్నదని మేము గుర్తించి దీన్ని పూర్తి స్థాయిలో మీ సంతృప్తి మేరకు ఖచ్చితంగా పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.
ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారి సందేశం. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మిత్రుడు భట్టి గారు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారు, అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెక్కా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత గారు, క్రిస్టినా గారు, మా ట్రస్ట్ సిఇఓ హనుమంత్ గారు, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఇరవై సంవత్సరాల ఆకాంక్ష అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కాకుండా ఆరోగ్య సేవలలో ఆ కుటుంబం అప్పుల పాలు కాకుండా మేలైన మెరుగైన వైద్య సేవలు 20 సంవత్సరాల తర్వాత ఇదొక మళ్ళీగా మనందరికీ ఇదొక మైల్ స్టోన్. మనందరికీ తెలుసు 2007లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళని ఆరోగ్య భద్రత బాధ్యత ప్రభుత్వానిది. ఎంపానల్ హాస్పిటల్సే కానీ, సేవలే కానీ, ప్రొసీజర్సే కానీ, ఓపీఏ కానీ, ఐపీఏ కానీ, ఎంత భారమైన ప్రభుత్వము ఆ ట్రస్ట్ని బలోపేతం చేస్తూ ప్రొసీజర్స్ని కొత్త ప్రొసీజర్ని ఇంక్లూడ్ చేసుకుంటూ రేట్స్ రివైజ్ చేసుకుంటూ ప్రజలకు సుమారు 91% ప్రజలకు ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి. ట్రస్ట్ ఒక మైలురాయి, ఒక ఉదాహరణ యావత్ భారతదేశానికి. ఎంప్లాయీస్కు ఓ రీఇంబర్స్మెంటు, తర్వాత క్యాష్లెస్ హెల్త్ కార్డు, హెల్త్ సర్వీసెస్, తర్వాత భద్రత, పోలీస్ బలగానికి ఆరోగ్య భద్రత, ఇవన్నీ చేసినా ఏదో ఒక జాగాలో గ్యాపు, లోపము, ఆ సంపూర్ణత లేకుండే. ఈరోజు అదే ట్రస్టు కానీ a trust has a responsibility today. It is not completely owned by the government, but government owns it along with you. మీ బాధ్యత, మా బాధ్యత, ఇద్దరం కలిసి ఆ ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు, వారందరూ కూడా ఆదుకునే బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇది మంచి ఆలోచన. ఈరోజు ఎలాంటి అపోహలకు, అనుమానాలకు తావు ఇవ్వకూడదు. వీ హ్యావ్ ఏ కమిట్మెంట్, వీఆర్ కమిటెడ్, ట్రాన్స్పరెన్సీ ఇస్ దేర్. ట్రస్ట్లో మీరు సభ్యులు, అధికారులు సభ్యులు, చైర్మన్గా సిఎస్ గారు, సుమారు ప్రతి నెల 90 కోట్ల కాంట్రిబ్యూషన్, 50%. ముఖ్యమంత్రి గారు అన్నారు అవసరమైతే విల్ హ్యావ్ అడిషనల్ బడ్జెట్ కూడా అలొకేట్ చేద్దామని చెప్పారు. ఎంపానల్డ్ హాస్పిటల్స్,
ఐపీకి సంబంధించిన అన్లిమిటెడ్ ఎక్స్పెండిచర్, సిజిఎస్ రేట్స్ అదంతా ఒక ఎత్తు అయితే ఓపీకి సంబంధించి అవుట్ పేషెంట్కి సంబంధించి ఈరోజు 12 వెల్నెస్ సెంటర్స్, ప్రతి నెల ఒక్కొక్క వెల్నెస్ సెంటర్ సంబంధించి కనీసం 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాము. రాబోయే కాలంలో ఇంకొక 24 వెల్నెస్ సెంటర్లు యావత్ తెలంగాణలో స్థాపించబోతున్నాము. Total is going to be 36 wellness centers throughout the state. స్పెషలిస్టులు, ఆ ప్రొఫెషనల్ ఉన్న హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ 44 మంది, డ్రగ్స్, డయాగ్నాస్టిక్స్, ఇవన్నీ కూడా ఓపీఏ కానీ ఐపీఏ కానీ, ఐపీ అంటే ట్రస్ట్ ద్వారా, ఓపీ అంటే ప్రభుత్వ బాధ్యత. ఈ రకంగా మీ ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత కనుక మీ అందరి ఈరోజు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఎలాంటి రాజకీయాలకు తావేయకుండా, ఎలాంటి అనుమానాలకు తావేయకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ఈ ట్రస్ట్ పైన ఉన్నది, అంటే ప్రభుత్వానికి పైన ఉన్నది, మీ పైన ఉంది. కనుక మనమందరం ఒక కుటుంబం. చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, సహజమే. కానీ అందరం కలిసి ఈ ట్రస్టు సేవలు విజయవంతంగా ముందుకు సాగుతాయని విశ్వసిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు ధన్యవాదాలతో ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టకముందే వారి మనసులో ఆకారం దాల్చింది ఈ ట్రస్ట్ అని వేదికపైన ఉన్న ఉద్యోగులు, అధికారుల సంఘ పెద్దలు చెబుతూ ఉన్నారు. పెద్దలు చెప్పిన మాట ఈ రోజటి ఆరోగ్యపు బాట. ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది అందరికీ మేలు చేకూర్చే ట్రస్ట్ వారి కాంట్రిబ్యూషన్తో శ్రీకారం చుట్టుకున్న సందర్భంలో ముఖ్య అతిథి గారిని మిత్రులు జాకబ్ గారు స్వాగతిస్తారు. It's a great honor to welcome Honorable Deputy Chief Minister of Telangana, Sri Mallu Batti Vikramarka Garu. Sir, you have played a pivotal role in strengthening the state's fiscal management, accelerating infrastructure development and advancing welfare-oriented governance. We are deeply honored by your gracious presence and extend our heartfelt welcome, and I request you to speak on this beautiful occasion. గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర రాజనరసింహ గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జిఏడి ఎక్కా గారికి, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారికి, మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా గారికి, కన్వీనర్ హనుమంత్ గారికి, ముఖ్యంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు జగదీశ్వర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇతర జేఏసీ కార్యవర్గ సభ్యులందరికీ, వివిధ సంఘాల నాయకులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి, కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మనం ప్రారంభం చేసుకునేటువంటి న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఇది కేవలం ఒక పథకాన్ని మనం ప్రారంభించుకోవటం ఒకటే కాదు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి ఈరోజు మనం ప్రారంభం మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్సు, 9 నుంచి 10 లక్షల వరకు ఉన్నటువంటి వారి మీద ఆధారపడి ఉన్నటువంటి డిపెండెంట్స్కి సంబంధించి ఒక భరోసా, ఓ నమ్మకం, ఒక భయం లేనటువంటి ఒక వ్యవస్థను ఈరోజు మనం న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపట్టింది. ఇది కేవలం ఒక్క రోజులో అయినటువంటి కార్యక్రమం కాదు. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు అందరూ కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని, ఈ క్యాబినెట్ని కలిసి ఒక విజ్ఞప్తి చేశారు. అనాదిగా ఈ రాష్ట్రంలో మేము ప్రజల కోసం సేవలు అందిస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే ఆ వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చుని మేము భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. భరిస్తే కూడా దాన్ని అప్పులమయంగా తెచ్చుకొని తీర్చలేనటువంటి దుస్థితిలో కూడా ఉన్నాం. సమయానికి డబ్బులు లేకపోతే హాస్పిటల్లో వైద్యం చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలని, పరిపాలన సంబంధమైనటువంటి అంశాలని కింది స్థాయి వరకు మేము డెలివరీ మెకానిజంలో మా బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు కూడా ఒక భరోసాని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని విజ్ఞప్తి చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థ, వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా మన కుటుంబ సభ్యులే, వారందరి యోగక్షేమాలు కూడా చూడాల్సిన బాధ్యత మనదే అని ఒక ఆలోచనని ఈ క్యాబినెట్ నిర్ణయించి ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి ఒక బాధ్యత చెప్పింది. క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేను ఫైనాన్స్ డిప్యూటీ సీఎంగా బాధ్యత తీసుకొని నాతో పాటు సహచర మంత్రివర్గ సహచర సభ్యులు శ్రీ దుద్దెల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, కేశవరావు గారు సుదీర్ఘంగా మీ అందరితో చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగస్తుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయటం కోసం సమన్వయంతో కలిసి ఏ రకంగా ఈ నిర్ణయాలు తీసుకోవాలి, ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో అనేక సమావేశాలు ఏర్పాటు చేశాం. ఆ సమావేశాలలో చాలా విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాం. అనేక విధానపరమైన నిర్ణయాలలో ఒక ప్రధానమైన నిర్ణయం ఈ న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది కూడా ఒక ప్రధానమైన నిర్ణయం. ఈ ప్రధానమైన నిర్ణయం తీసుకోవటం కోసం కాంట్రిబ్యూటరీ వ్యవస్థని ఏర్పాటు చేయాలి, దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ఆ ట్రస్ట్లో ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీతో పాటు కావాల్సినటువంటి కొద్దిమంది అధికారులు నియమించాలి. అట్లాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకుల ప్రతినిధులను కూడా ఈ ట్రస్ట్లో పెట్టాలి సమానంగా. ఈ యావత్ అంతా ఒక ట్రస్టీగా ఏర్పడి ఈ ట్రస్ట్ సభ్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 8 లక్షల మంది ఉద్యోగుల్లో పెన్షనర్స్కి 9.8 లక్షల డిపెండెంట్స్కి వాళ్ళ అవసరాలు తీరే విధంగా ఈ హెల్త్ స్కీమ్ ద్వారా వారికి కావాల్సిన చర్యలు చేపట్టాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగానే హెల్త్ శాఖకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు ప్రత్యేకమైన దృష్టి సారించి దామోదర్ రాజనరసింహ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని
వెంటనే దీన్ని అమలు చేయటం కోసం ఈ హెల్త్ కార్డ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని అందించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్స్, రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడినా నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా వైద్య నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం ట్రస్ట్ ద్వారా చెల్లిస్తుంది. కాబట్టి నేను ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఒక నమ్మకం, ధైర్యం ఆ ఉద్యోగికి, ఆ కుటుంబ సభ్యులకు కూడా దీని ద్వారా ఏర్పడుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. అటువంటి నమ్మకం, ధైర్యం రేపు మీరు చేసేటువంటి పని దినాల్లో కానీ, సమయాల్లో కానీ, మీ నిబద్ధతలో కానీ, ప్రజలకు మీరు అందించే సేవా కార్యక్రమాల్లో కానీ పూర్తిగా పెద్ద ఎత్తున పనిచేయటానికి మీకు కూడా ఒక రకమైనటువంటి బాధ్యత, గౌరవం, నమ్మకం కూడా దీని ద్వారా కలుగుతుందని చెప్పడానికి ఈ ప్రభుత్వం తరఫు నుంచి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేకంగా వైద్యం పైన, విద్య పైన ప్రత్యేకమైన దృష్టి సారించి కావలసినంత నిధుల్ని మనం కేటాయిస్తూ ఆరోగ్యమైన తెలంగాణని మనం సృష్టించడే మన ముందు ఉన్నటువంటి బాధ్యత అని చెప్పి చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంఖ్యని ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలకి 1,06,00,000 కుటుంబాలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ 1,06,00,000 కుటుంబాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాలు ధైర్యంగా ఆ సంవత్సర కాలంలో ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా 10 లక్షల వరకు కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ, ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ వైద్యం చేయించుకునేటువంటి వెసులుబాటుని ఈ ప్రభుత్వం కల్పించిన విషయం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. అలాగే ఈ హెల్త్ స్కీమ్ ద్వారా కూడా దాదాపు 886 ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ ద్వారా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా క్యాష్లెస్, నగదు రహిత ఇన్పేషెంట్ చికిత్స అందుబాటులోకి వస్తుంది. అట్లాగే ఈ పథకం CGHS ప్యాకేజ్ రేటు అనుసరిస్తూ 1,816 వైద్య మరియు శస్త్రచికిత్స విధానాలు కవర్ చేస్తుంది. ప్రత్యేక ఆసుపత్రుల నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని మరియు సవరించిన CGHS ఫ్రేమ్వర్క్ కింద పాల్గొనడానికి వారు సముఖతను కూడా వ్యక్తపరిచేందుకు వారందరూ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు IPMIS డేటాబేస్తో కూడా అనుసంధానించబడి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు భవిష్యత్తులో జరిగేటట్టుగా పకడ్బందీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పడానికి కూడా సంతోషిస్తాను. అట్లాగే నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. గత TRS ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంబంధించి ఈ హెల్త్ స్కీమ్ ఎప్పటి నుంచో కావాలని కోరుతూనే ఉన్నారు, అడిగారు, రిప్రజెంటేట్ చేశారు. చాలా సందర్భాల్లో మరి సకల జనుల సమ్మె పేరు మీద ఈ రాష్ట్రంలో పనిచేసిన ప్రతి చిన్న ఉద్యోగం దగ్గర నుంచి పై ఉద్యోగం వరకు పెద్ద ఎత్తున పోరాటం చేసి అందులో పాల్గొన్నారు. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ హెల్త్ స్కీమ్ సంబంధించిన అవసరాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినా వాళ్ళ రిప్రజెంటేషన్ రిక్వెస్ట్లు ఎప్పుడు పట్టించుకోవాలి. మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన రాగానే ఉద్యోగస్తులు అన్నటువంటి సమస్యలు ప్రధానంగా కేవలం ఈ స్కీమ్ తీసుకురావటమే కాదు, 10 సంవత్సరాలు ఈ స్కీమ్ ఇవ్వలేదు,
ఉద్యోగస్తులకి అందుబాటులో ఉన్నటువంటి పెండింగ్ మెడికల్ బిల్స్ కూడా క్లియర్ చేయకుండా పెండింగ్ పెట్టిపోయి వేల కోట్లు పెండింగ్ పెట్టిపోయింది. ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ దాదాపు నియరింగ్ అబౌట్ 10,000 crores 10,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అలా వదిలేసి వెళ్ళిపోతే మీ అందరితో కూర్చొని మాట్లాడి దశల వారీగా క్లియర్ చేసుకుంటూ పోవాలన్నటువంటి ఆలోచనతో మొదటి నెలలో కొంత, ఆ తర్వాత దాన్ని పెంచుకుంటూ 500 కోట్ల నుంచి 750 కోట్ల నుంచి 1000 కోట్ల నుంచి ఈరోజు 2,000 కోట్ల రూపాయలతో ప్రతి నెల వాటిని క్లియర్ చేసి సాధ్యమైనంత వరకు త్వరితగతిన ప్రతి నెల మినిమం చేసి వాళ్ళ పెండింగ్ బిల్స్ లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. నేను మరొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఆ పెండింగ్ బిల్స్తో పాటు మరీ ముఖ్యంగా మానవీయ కోణంతో మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన బిల్స్ ఏ ఒక్క రూపాయి కూడా ఒక్కరోజు కూడా పెండింగ్ ఉండటానికి లేదు. ఏ రోజు ఆ రోజే క్లియర్ చేయాలని చెప్పి ఆర్థిక శాఖలో నిర్ణయం తీసుకొని టోటల్గా 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బిల్స్ కూడా ఈరోజు ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా మెడికల్ బిల్స్ని క్లియర్ చేస్తూ వస్తూ ఉన్నాం. మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన పెండింగ్ బిల్స్ ఎందుకు అంత సీరియస్గా తీసుకొని చేస్తున్నాం అంటే ఎంతో ఈ ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తున్న ఈ ఉద్యోగ సంబంధించిన కుటుంబ సభ్యులు ఏదో ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని వస్తే ఆ బిల్లు ఎక్కడో అప్పు తీసుకొచ్చి కట్టితేనో లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది, అది తీర్చలేక రోజు వాళ్ళ ఇంటికి ఎవరో వస్తే తను మదన పడుతూ ఇక్కడ ప్రభుత్వంలో వచ్చి పనిచేసే అవుట్పుట్ కూడా సరిగా ఉండదు. కుటుంబ సభ్యులు కూడా ఏం పని చేస్తామని ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది అత్యంత మానవీయ కోణంతో చూడాల్సిన అవసరం ఉందని చెప్పి మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మెడికల్ అండ్ హెల్త్ బిల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని చాలా స్పష్టంగా చెప్పి ఆదేశాలు ఇచ్చి ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒకసారి నేను మెడికల్ అండ్ హెల్త్ బిల్స్ సంబంధించి రివ్యూ చేస్తూ క్లియర్ చేసుకుంటూ వస్తాను. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, ప్రేమ, అభిమానం, ఆత్మీయత అని చెప్పడం కోసమే నేను ఈ ఉదాహరణ మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. యావత్ క్యాబినెట్ మొత్తం ఎప్పుడు క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఆ క్యాబినెట్లో ఉద్యోగస్తులకు సంబంధించిన ఏ అంశం వచ్చినా వెంటనే పాజిటివ్గా స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి మంత్రి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల అవసరాల కోసం పూర్తి స్థాయిలో మానవీయ కోణంతో ఆలోచన చేసి ఈ కార్యక్రమాలను చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టే ఈరోజు ఇవన్నీ మనం ఇంత త్వరితగతిన చేసుకోగలిగామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. అది సన్నబియ్యం కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచితంగా ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచితంగా మనం ఉచిత ప్రయాణం చేసే వ్యవస్థ కావచ్చు, లేకపోతే రైతాంగ సోదరులకు ఉచితంగా ఇచ్చే కరెంటు బోర్వెల్స్ సంబంధించిన 30 లక్షల బోర్వెల్స్కి ఇచ్చే ఫ్రీ పవర్ కావచ్చు, లేకపోతే ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 1,06,00,000 కుటుంబాలకు సంబంధించి సన్నబియ్య పంపిణీ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు. ఏ ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నా ఆ కార్యక్రమాలన్నింటినీ ప్రజల దగ్గర చేర్చడం కోసం మీరంతా చిత్తశుద్ధితో, నిజాయితీతో, మానవీయ కోణంతో ఆ ప్రజలకు అందించే కార్యక్రమంలో పెద్ద వారధులుగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO శ్రీ హనుమంతు IAS గారి వందన సమర్పణ. At the outset, I would like to express my heartfelt gratitude to Honorable Deputy Chief Minister, sir, for gracing this occasion and providing inspiring leadership and a vision towards strengthening the healthcare services and employee welfare in the state.
I would also like to extend my sincere thanks to Honorable Minister for Health, Medical and Family Welfare for his unwavering commitment to improving the healthcare delivery and for guiding this important initiative of a new health scheme. I would like to also express my sincere gratitude to Honorable Chief Secretary Sir for his constant encouragement, guidance and administrative leadership which have been instrumental in bringing this scheme to this fruition. I would like to also convey my sincere thanks to the honorable members of the board and honorable senior officers. I would like to thank empaneled hospitals, media representatives and all. Thank you one and all.